హలో మై బ్యూటిఫుల్ వరల్డ్, వెల్కమ్ టు హవిషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మా ఊర్లో డే 1 తీజ్ పండుగ ఎలా చేసుకుంటామో వీడియో అప్లోడ్ చేశాను కదా. చూడలేదా? అయితే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. అందులో నేను డీటెయిల్డ్గా డే 1 మేము ఏమేమి చేస్తాము, ఎలా చేస్తాము అని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ డే 1 తర్వాత వరుసగా 6 రోజులు, అంటే రెండో రోజు నుంచి 6వ రోజు వరకు కూడా మధ్యలో మనం పెట్టుకున్న నారుకైతే పెళ్లి కాని అమ్మాయిలు 3 పూటలు మంచిగా బిందెలో నీళ్లు తీసుకొచ్చి అయితే ఆ నారుకు నీళ్లు పోస్తారు. 6 రోజులు కూడా ఇలాగే ఉంటుందండి. అందుకే నేను దానికి సంబంధించి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇలా 7 రోజుల తర్వాత 8వ రోజు 9వ రోజున అయితే మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. అందులో 8వ రోజు తీజ్ని అయితే మేము గొణగోర్ తీజ్ అని లేదా ఢమోళి అని అంటాము. 9వ రోజున వచ్చేసి కాడావుగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, మనం మొదటి రోజు ఏదైతే నానబెట్టుకున్న శనగల్ని గోధుమల్ని బుట్టలలో అయితే వేసుకున్నాం కదా, అవి 2వ రోజు 3వ రోజుకైతే ఇలా చక్కగా మొలకలుగా అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత 7 రోజులు కూడా రోజు పెళ్లిగానే అమ్మాయిలు అయితే 3 పూటలు ఈ బుట్టలలో నీళ్లు పోస్తుంటే ఆ నారు చక్కగా అరచేతంతా వచ్చేస్తుందండి 9వ రోజుకి. చూడండి, ఇక్కడ 1వ రోజు నుంచి 9వ రోజు వరకు నారు ఎలా ఉంటుందో నేనైతే ఇక్కడ ఒక ఫోటో పెట్టాను. 8వ రోజు తీజ్నైతే ఢమోలిగా చేసుకుంటాము అని చెప్పాను కదా. ఆ రోజు అయితే తాండాలోని అన్ని ఇళ్ల నుండి బియ్యం, పాలు, నెయ్యి అయితే సేకరించి ఇలా లాప్సీ మరియు చూర్మో అయితే చేసి సేవలాల్ మహారాజ్కి భోగ్ అయితే ఇస్తాము. ఇప్పుడైతే సేవలాల్ మహారాజ్ది మేరమాయ ఆడిది ఫొటోస్ పెట్టుకొని భోగిస్తున్నారు. కానీ ఇంతకుముందు అవేవి లేవు కాబట్టి మంచిగా పేడతో అల్లుకొని దాని మీద బియ్యపిండి ముగ్గు పెట్టి మంచిగా ఒక బియ్యం బస్తా పెట్టి ఛత్రి వేసి అక్కడ మనం చేసుకున్న బియ్యపిండి నైవేద్యాలని పెట్టుకొని అలా పూజించే వాళ్ళండి. ఈ భోగి ఇవ్వడానికి ముందుగా ఒక చిన్న గుంత తవ్వుకొని అందులో నిప్పు రవ్వల్ని చేసుకొని ఇక్కడ పెద్దాయన చూపిస్తున్నట్టుగా అందులో నెయ్యి పోసి ఆ తర్వాత లాప్సీ వేస్తారు. అలా వేసినప్పుడు నిప్పు అయితే వస్తుంది. ఇలా నిప్పు వస్తే సేవలాల్ మహారాజ్ మా పూజలని మెచ్చి కనికరించారు అని అయితే మేము భావిస్తాము. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సేవలాల్ మహారాజ్కి భోగ్ మాత్రమే ఇస్తాము, మేకపోతులను అయితే కొయ్యము. మేకపోతులను వచ్చేసి మేరమయాడికి కోసి ఇలా సొడై అయితే చేసి నైవేద్యంగా పెడతాము. ఇక్కడ కోసిన మేకపోతులను అయితే భాగాలుగా వేసుకొని అందరికీ పంచుతారు. ఇంకా ఢమోలి స్పెషల్గా అయితే మా ఇంట్లో మేము బగారా రైస్, మటన్, సాంబార్, సొళై, రొట్టెలు అయితే చేసుకొని మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామండి. ఆ రోజు ఇంట్లోనే అరటిపండు చెట్టు ఉండడంతో ఒక ఆకు అయితే తెంపుకొచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే లాప్సీ వేసుకొని అయితే తిన్నాము మేము. ఇలా పల్లెటూరులో అయితే వాతావరణం చాలా బాగుంటుందండి. మీకు కూడా ఇష్టమా ఇలా వెళ్ళడం? నాకైతే చాలా ఇష్టం. టైం దొరికినప్పుడల్లా వెళ్ళడానికైతే మేము ట్రై చేస్తూ ఉంటాము. ఆ తర్వాత మేము చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ అయితే అందరం కలిసి ఒకేసారి కూర్చొని మంచిగా తినేసాము. అందరం తినేసాక రెడీ అయిపోయి తీజ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న దాన్ని అయితే గొణగోర్ అని అంటాము. అందుకే 8వ రోజు తీజ్ని గొణగోర్ తీజ్ అని కూడా పిలుస్తారు. ఈ గొణగోర్ని ఎలా తయారు చేస్తారు అంటే, ఒక కర్రకి మా బంజారా కాస్ట్యూమ్ ఉంటుంది కదా, టుకరీ, ఫెటియా, కాళీ అని వాటినైతే వేసి సాక్షాత్తు దీన్ని అమ్మవారిగా భావించి మేమైతే ఢాక్లో మీద ఉంచుతాము. ఇలా ప్రిపేర్ చేసిన గొణగోర్ని అయితే అందరూ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళి ఉంచుతారు. అమ్మవారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు అని అయితే భావిస్తారు. ఇలా ఆ రోజంతా మంచిగా ఆడుకుంటారు. నాకైతే మధ్యలోని 6 రోజులు రావడానికి కుదరలేదు. అందుకే 8వ రోజే చిట్టి తల్లిని చక్కగా రెడీ చేసి నేను కూడా మన బంజారా డ్రెస్లో రెడీ అయిపోయి తీజ్ దగ్గరకు వచ్చేసి అయితే ఇలా చిట్టి తల్లితో నీళ్ళైతే పోయించాను. నేను కూడా మంచిగా ఫొటోస్ అయితే దిగానండి. ఆ క్లిప్పింగ్స్ అన్ని కూడా నేను మీకు లాస్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి. చిట్టి తల్లితో కూడా గొనగొరను అయితే పట్టుకొని నిల్చోబెట్టి ఫోటోలు, వీడియోలు అయితే తీసుకున్నాను. మీరు కూడా మీ పిల్లల్ని ఈ తీజ్ సెలబ్రేషన్స్లో ఇన్వాల్వ్ చేసి ఈ పండుగను ఎందుకు చేసుకుంటాము, ఎలా చేసుకుంటాము అని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి మన బంజారా సంస్కృతి సాంప్రదాయాలు చిన్నప్పటి నుంచే అలవాటు అయిపోతాయి. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే తీజ్ పండుగ చేసుకోరు. దీని ప్లేస్లో మేమైతే చాంపులల పండుగ చేసుకుంటాము. అందుకే ఈ తీజ్ పండుగ గురించి నాకైతే పెద్దగా తెలీదు. పెళ్ళైపోయాక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాక ఈ తీజ్ పండుగ గురించి తెలుసుకొని దీంట్లో పార్టిసిపేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మన ట్రెడిషనల్ బంజారా డ్రెస్ అయితే వేసుకొని చక్కగా తీజ్ సెలబ్రేషన్స్లో అయితే పార్టిసిపేట్ చేశాను. తీజ్ సెలబ్రేషన్స్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది అయితే ఈ ఉయ్యాలండి. ఈ ఉయ్యాలను అయితే 8వ రోజు 9వ రోజు మంచిగా ఒక పెద్ద చెట్టుకి వేసేసుకొని ఊర్లోని పిల్లలు, పెద్దలు అందరూ ఊగుతారు. ఇలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, పెళ్లి కాని అమ్మాయిలు చెరువులో నుంచి మట్టి తీసుకొచ్చి ఒక అమ్మాయి ఒక అబ్బాయి బొమ్మను అయితే తయారు చేసి వీళ్ళని దేవుళ్ళుగా భావించి వాటికి పెళ్లి చేసి సరదాగా అయితే ఆడుకుంటారు. ఇలా సేవలాల్ మహారాజ్కి భోగి ఇవ్వడాన్ని, మేరమయ్యాడికి మేకపోతును బలివ్వడాన్ని ఢమోళి గాను, గొణగోర్ తయారు చేశాం కాబట్టి గొణగోర్ తీజ్ గాను డే 8 అయితే చేసుకుంటాము. తర్వాత అందరం మంచిగా డ్యాన్స్ వేసి సరదాగా గడిపాము. మా ఊర్లో అయితే మేము 8వ రోజు తీజ్ పండుగనైతే ఇలా చేసుకున్నాము. ఈ ఊర్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.
तरसा दे दो